ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపలో, ఆయన దయలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. తన కృపచేత దేవుడు దినాలను పొడిగిస్తూ ఉన్నారు. మన జీవితంలో మరలా అవకాశాలను ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ విధము చేతనైనా మనము నిత్యజీవ వారసులం కావాలని, శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సులోనికి మనము నడిపించబడాలని దేవుడు తన చిత్తాన్ని ప్రతిరోజు మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల దేవుడిస్తున్న అవకాశాలను మీరు చేజార్చుకోకండి. అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని ప్రతిరోజు మనకి ఇస్తున్నారు ఆయన. ఎన్నో భయంకరమైన పోరాటాల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు తన ఉచిత కృపచేత ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని వినడానికి, ప్రతిరోజు లేవగానే ఆయన సన్నిధిలో మోకరించి ఆయనతో మాట్లాడడానికి, దేవుని వాక్కును తీసుకుని మన దినమును ప్రారంభించడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఇంతగా తన ప్రేమను మనపై వెల్లడి చేస్తూ తన కృపను చూపిస్తూ ఉన్న దేవాది దేవుడు తప్పక మీ జీవితాల్లో మీకు ఆటంకంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన అణచివేయబోతున్నాడు. ప్రతి వాగ్దానమును నమ్మండి, మీ జీవితాల్లో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ గురించి ప్రార్థిస్తున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి అక్కర దేవుడు తీర్చబోతున్నాడు. వాక్యం చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన కార్యాల కొరకు ఎదురు చూద్దాం విశ్వాసంతో. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు తన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేస్తున్నారు, మీ చేతుల కష్టార్జితమును మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. మీ సంపాదన వ్యర్థమైపోదు. మీ సంపాదన మీకు మేలుకరంగా నేను చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నిజమే, ఈ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైంది. ఎంతో సంపాదించేవారు ఉంటారో, ఎన్నో ఆస్తులు ఉన్నవారు ఉంటారు. సంపాదన చాలా ఉంటుంది, కానీ అది ఏమైపోతుందో, ఎలా వెళ్ళిపోతుందో అనేది తెలియకుండా కుటుంబంలో ఎప్పుడూ లోటుతోటే, ఎప్పుడూ అరకొర పరిస్థితులతోటే వారు సంపాదించింది వారి కొరకు కాకుండా వ్యర్థమైపోతూ ఉంటుంది. అటువంటి వారి కొరకు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ష్యూర్గా నీ యొక్క చేతుల కష్టార్జితము, నీవు సంపాదించినది నీవు అనుభవిస్తావు, నీ బిడ్డలు అనుభవిస్తారు. అది ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు అని. అయితే దేవుడి వాగ్దానాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచారు, ఎవరితో చేస్తున్నారు అంటే, కొంచెం క్రిందికి చదివితే ఈ ఆశీర్వాదాలన్నీ చెప్పిన తర్వాత ప్రభు అంటున్నారు 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. వారు సంపాదించింది కొంచెమే అయినా, వారి రాబడి కొద్దిగా అయినా అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్క రూపాయి కూడా వ్యర్థమైపోకుండా వారు సంపాదించిందంతా కూడా వారికి ఉపయోగపడుతుంది. సంతోషంగా ముందుకు సాగుతారు, ఏ లోటు లేకుండా. దేవుని యందు భయభక్తులు కలవారు తప్పక ఈ విధంగా ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి లేనివారు, లేక దేవునిని కలిగి లేనివారు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది వారికి ఉపయోగపడకుండానే వ్యర్థమైపోతుండ మనం చూస్తాం. ఒకసారి ఒక విలేకరి ప్రపంచంలో చాలా ధనవంతుడైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీకు చాలా ధనం ఉంది, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒక వెండి స్పూనుని ఇచ్చేటంత ఆస్తిని మీరు కలిగి ఉన్నారు, ఇంత ధనాన్ని మీరు కలిగి ఉన్నారు కదా,
మీ యొక్క దినచర్య ఏంటి, మీరు రోజు ఏమి తింటారయ్యా అని ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పాడంట ఆ విలేకరికి, బాబు రాసుకోండి, ఉదయం లేవగానే కొన్ని నూకలతో జావ తాగుతాను, మరలా మధ్యాహ్నం కూడా ఈ విధంగానే నేను జావ తాగుతాను, రాత్రికి కూడా ఇదే విధంగా నేను కొన్ని నూకలతో జావ తాగుతాను, ఇదే నేను రోజు తీసుకునే ఆహారం అని చెప్పినప్పుడు ఆ విలేకరి ఎంతో ఆశ్చర్యపోతాడు. ఎందుకయ్యా ఇంత ఆస్తి కలిగిన మీరు ఎంతో విలువైన ఆహారం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకయ్యా ఈ విధంగా చేస్తున్నారు అంటే, బాబు ఇంత ఆస్తి ఉంది నాకు, నిజమే నీవన్నట్లుగా ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారందరికీ ఒక వెండి స్పూను బహుకరించగలిగినంత ధనాన్ని నేను సంపాదించాను, ఎంతో కష్టపడ్డాను నా యవ్వనకాలం అంతా, ఎన్నో పాటలు పడ్డాను ఇంత ధనం సంపాదించడానికి, జీవితకాలం అంతా కూడా ఇదే విధంగా కష్టపడుతూ చెమటోడుస్తూ సంపాదించాను, కానీ ఇప్పుడు దానిని అనుభవించడానికి నాకు ఆరోగ్యం లేదు, నూకల జావ తప్ప వేరే మంచి ఆహార పదార్థాలను ఏవైనా నేను తిన్నట్లయితే నేను ఇక బ్రతకను, చనిపోతాను, ఎందుకంటే వేరే ఆహారం ఏది కూడా నా శరీరానికి పడదు, అందుకని నేను ఎంత సంపాదించినా ఇప్పుడు నేను తినేది ఇదే ఆహారము అని ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి చెప్తాడు. ఎంతో విచారం కదా, ఎంత కష్టపడి సంపాదించినదంతా కూడా వ్యర్థంగానే అయిపోయింది, దానివల్ల ఆయన సంతోషించడం లేదనేది మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుని యందు భయభక్తులు కలవారికి దేవుడు తోడుగా ఉంటారు. నిజంగా వారు ఒకవేళ సంపాదించినా, వారికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత ధనవంతులైనా దానిని అనుభవించడానికి కూడా దేవుడు వారికి సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎంతో ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆ కాలములో అబ్రహాము ఎంతో ధనవంతుడిగా పేరుగాంచాడు. చివరి వరకు కూడా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. సంతోషంతో తన జీవితాన్ని ముగించినట్లుగా మనం చూస్తున్నాం. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడిచి వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు, వారికి తోడుగా ఉంటాడు ఆయన. వారు కష్టపడి సంపాదించిందంతా కూడా దాని ప్రతిఫలము పూర్తిగా వారి క్షేమకరమైన దీవెనకరమైన విషయాలకు ఉపయోగపడేటట్లుగా దేవుడు వారిని దీవిస్తాడు. ఎందుకంటే దినమంతా కష్టపడి, నెలంతా కష్టపడి సంపాదించిన ధనము వడ్డీల పాలు, లేక వ్యసనాల పాలు, లేక మందుల పాలు, లేక మోసగాళ్ల పాలు, రోగాల పాలు, ప్రమాదాల పాలు కాకుండా దేవుడు వారి కష్టార్జితను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా శారీరక, మానసిక, ఆత్మీయ వనరులు, బలము, జ్ఞానము, తెలివితేటలు, శక్తి సామర్థ్యతలు అవన్నీ కూడా దుష్టుల పాలు కాకుండా, దుర్మార్గుల పాలు కాకుండా, లేక మట్టి పాలు కాకుండా అవన్నీ కూడా వారికే ఉపయోగపడేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కుటుంబం అంతా భోజనపు బల్ల చుట్టూ చేరి అరకొర ఆహారంతో, జీవితంలో తీరని అవసరాలతో, అసంపూర్ణమైన ఆరోగ్యాలతో అసంతృప్తిగా ఉండడం, ఎంత సంపాదించినా మన క్షేమకర జీవితం కొరకు కొంచెమే వాడుకోగలగడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. అయితే ఈ దుస్థితిని మార్చుట కొరకే రక్షకుడైన ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ఈ దీన స్థితికి పూర్తిగా భిన్నమైంది. మన చేతుల కష్టార్జితము మనమే అనుభవించగలగడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితాల్లో దేవుడు జరిగించాలని, నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే ఇదే అధ్యాయం మొట్టమొదటి వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదమని. అవును, ఆయన యందు భయభక్తులు కలవారి జీవితంలో వారు సంపాదించింది వ్యర్థమైపోకుండా అది వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి అవసరతలకు ఉపయోగపడేటట్లుగా దేవుడు దానిని అభిషేకిస్తాడు, దానిని ముద్రిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఎంత సంపాదించినా వ్యర్థమైపోతూ ఉందా? నీవు సంపాదించింది ఏది కూడా నీకు, నీ కుటుంబానికి ఉపయోగపడకుండా అప్పుల వారికి, వడ్డీలకు, లేక హాస్పిటల్స్కు, లేక వేరే వాటికి వ్యర్థమైపోతూ ఉందా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన కొరకు నమ్మకంగా ఆయన మార్గంలో నువ్వు నడిస్తే నీ చేతుల కష్టార్జితం ఇక పరుల పాలు కాదు, వ్యర్థమైపోదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు కలిగింది కొంచెమైనా అది సమృద్ధిగా నువ్వు తినడానికి, నీ బిడ్డలు తినడానికి, మీరు సంతోషంగా సురక్షితంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందువల్ల ఈ నిమిషం నుండి, అయ్యా నా సమస్తాన్ని నీ చేతిలో పెడుతున్నాను, ఇక నుండి నీ మార్గంలో నడుస్తానయ్యా,
నా చేతుల్లో ఉంటే అది వ్యర్థమైపోతుంది, నీ చేతుల్లో పెడుతున్నాను. మీరు నడిపించండి అయ్యా, మీరు జ్ఞానం ఇవ్వండి అయ్యా, మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా అని ఆయన చేతులకు అప్పగించుకొని ఆయన కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తూ వెళ్తే చాలు. ఆయన సియోనులో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోయిందేమో, ఇది మొదలుకొని దేవుడు దాన్ని వ్యర్థం కాకుండా చేయబోతున్నాడు. అందుకే ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నిశ్చయముగా నా కష్టాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో ఇది మొదలుకొని ఆశీర్వదించండి అయ్యా. నా కష్టం చేత నేను ఆశీర్వదించబడలేను, మీరు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతానయ్యా అని పూర్తిగా దేవుని చేతులకు అప్పగించుకొని ఈరోజు అందరం కలిసి ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా. తండ్రి, నీకు వందనాలు అయ్యా. గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి, రాత్రంతా మాకు సహాయకుడిగా ఉండి, ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. మరి ఒక దినమును మాకు ఇచ్చారు. మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు వాగ్దానం ఇచ్చారు. నిశ్చయముగా షూర్గా నీ చేతుల కష్టార్జితము నువ్వే అనుభవిస్తావు, వ్యర్థమైపోదు ఇక నుండి అని సెలవిచ్చారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానము నెరవేర్చండి. ఇంతవరకు ఒకవేళ వారి జీవితంలో వారు సంపాదించిందంత వ్యర్థమైపోయిందేమో, వారి ఆస్తులు నేలపాలైపోయాయేమో, వారు కూడగట్టుకున్నదంతా వ్యర్థంగా పోయిందేమో, కానీ ఇక నుండి వారు సంపాదించినది కొంచెమే అయినా దానిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి చేతుల్లో దీవించండి నాయనా. ప్రతి ఒక్కరి కష్టమును దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరు చేసిన ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరు చేసిన వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. చేతి వృత్తులను మీరు దీవించండి అయ్యా. వారు చేసిన వ్యవసాయాలు మీరు దీవించండి అయ్యా. వారు చేసిన ప్రతి పనిపాట్లలో మీరు తోడుగా ఉండి మీరు దీవించండి తండ్రి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని సెలవిచ్చారు. ఇది మొదలుకొని మీరు తీసుకోండి అయ్యా. వారి ప్రతి పనిని మీరు ముందుకు కొనసాగించండి. మీరు సహాయకుడిగా ఉండి నడిపిస్తే వారి గిన్నె నిండి పొర్లే విధంగా మీరు ఆశీర్వదిస్తారు. ఇక వారి కుటుంబాల్లో లోటు ఉండదు, కొరత ఉండదు నాయన. ఈ నెల ప్రారంభమైంది, నేను ఎలా కట్టాలి, ఏ విధంగా ముందుకు సాగాలనే టెన్షన్ లేకుండా, భయం లేకుండా తండ్రి ప్రశాంతంగా వారి జీవితంలో ముందుకు సాగడానికి అన్నిటిలో కూడా మీరు సమృద్ధిని దయచేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా ఆశీర్వదిస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించండి. జ్ఞానాత్మతో నింపండి. జ్ఞాపకశక్తిని దయచేయండి. నీ దూతులను తోడుగా ఉంచి సహాయం చేస్తారు నమ్ముతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. వారికి తోడుగా ఉండి నీ జ్ఞానమును జ్ఞాపకశక్తిని దయచేసి నడిపించండి. అదేవిధంగా ఇంకా ఏ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండి మీరు గైడ్ చేసి ముందుకు నడిపించండి. మంచి రిజల్ట్స్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది నువ్వు ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వేసి ప్రతి అడుగులో కూడా మీరు తోడుగా ఉండి, ప్రతి మాటలో మీరు తోడుగా ఉండి, ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, ప్రతి స్థలములో కూడా మీరు నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను సంపాదించిందంతా ఎటు వెళ్ళిపోయిందో నాకే తెలియదని దుఃఖపడుతున్నారా? ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ చేతుల కష్టార్జితం వ్యర్థమైపోకుండా ఆయన చేయబోతున్నాడు. నమ్మండి. నేను విశ్వసిస్తున్నానన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పక మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే ఆర్థిక బంధకాల్లో సమస్యలో ఉన్న వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపి